జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున సలీం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయ్యింది. కాగా బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న నాగాలాండ్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మల్లెబోయిన్పల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. కాగా ప్రమాదానికి కొద్ది సమయానికి ముందే బస్సు టైర్ పేలడంతో ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకురావడంతో అప్పటికే బస్సులో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగి క్షణాల్లోనే మంటలు మరింతగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను వెంటనే దించివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ద్వారా ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్కు తరలించారు. సంబంధిత ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరు నుండి హైదరాబాద్ బస్సు వెళ్తుందండి. వచ్చే దారిలో మన కర్నూలు తర్వాత యాక్చువల్గా నేను కర్నూలులో ఎక్కాను. కర్నూలు తర్వాత మనకి ఈ స్టేజ్ ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుండి ఒక 6 కిలోమీటర్స్ అవతల టైర్ బర్స్ట్ అయింది. బట్ ఏ టైర్ బర్స్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు అనమాట. సో సౌండ్ అయితే పెద్దగా వచ్చింది. ఆ సౌండ్ వినేసి సరే ఏదో జరిగిందని చెప్పేసి అయితే ఉంది ఐడియా. బట్ మన వాళ్ళు బస్సు ఆపుకోకుండా అట్లా స్ట్రైట్గా వచ్చేసారు. తర్వాత బ్యాక్ సైడ్ ఫైర్ అంటుకుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు గమనించేసి ముందరకు వచ్చి డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేసి డ్రైవర్ సైడ్ తీసుకున్నప్పటికీ కింద ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూసి అంత ఫైర్ అనేది పెరిగిపోతుందని తెలుసుకొని కింద ఉండే మట్టి గిట్టి అంతా తీసుకొని అంతా దాని మీద ఫైర్ మీద వేశారు. బట్ అది కంట్రోల్ కాలేదు. తర్వాత పెట్రోల్ పంప్లో నుండి ఎక్స్టింగ్విషర్స్ తీసుకొని వచ్చి దాని మీద వేశారు ఫైర్ మీద. బట్ అప్పటికే అది పెరిగిపోవడం వల్ల 2 ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏం పనికి రాలేదు. అంతలోపల తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజన్కి దానికి కాల్ చేసేపాటికి వాళ్ళంతా వచ్చారు. ఇంకా తర్వాత సినారీ అనేది తెలిసినారు. ప్రాబ్లం అయితే ఎవరికి లేదు. మొత్తం అంతా లగేజ్ ప్యాసింజర్స్ మొత్తం దిగేసాం.